అరే రే, కలలో ఎప్పుడు కూడా ఊహించలేని ఈ అద్భుతమైన రోజు ఒక కలలాగా గడిచిపోయిందే. ఓ అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, మా స్టార్ టీం లీగ్ మ్యాచ్లో గెలిచినప్పటికీ సూపర్ 6 మ్యాచ్లో ఓడిపోయింది. అయినప్పటికీ మేము ప్రేక్షకుల మదిని గెలుచుకున్నాం. ఇంకో విషయం చెప్తున్నాను, ఈ స్టార్ టీంని నామకరణం చేసింది మీ జీవైజేనే. కానీ ఈ టోర్నమెంట్లో 3 భాగాలుగా విడిపోయి 3 టీములుగా ఆడింది. కానీ గొప్ప విషయం ఏంటంటే ఫైనల్లోకి వెళ్ళింది ఈ స్టార్ టీంలోని ఒక భాగమే, అదే ఆరెంజ్ స్టార్. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఆరెంజ్, గ్రీన్, బ్లూ ఈ 3 జట్లు కూడా ఒకప్పుడు స్టార్ టీంలో భాగమే. ఇదిగో మీరు చూసే ఈ ఆరెంజ్ స్టార్స్ ఫైనల్లోకి వెళ్ళి రన్నర్ గా నిలిచింది. నిజం చెప్పాలంటే ఒకప్పటి స్టార్ టీం వేరు, ఇప్పుడు స్టార్ టీమ్స్ వేరు. ఎందుకంటే అప్పుడు కొంతమంది కలిసి మేము ఆడేవాళ్ళం. ఈరోజు నిష్ణానితులు, ఆనిముత్యాలు ఈరోజు మా టీంలో మేము చూస్తుంటే నిజంగా గర్వకారణం. ఎవరెవరంటే గుండెల కార్తిక్, గుండెల దిలీప్, గంట మహేష్, గంట అజయ్, అలాగే జాలిగం నవీన్, జోగు పరశురాములు వీరంతా ఆడుతుంటే జీవైజే నిజంగా మంత్రముగ్ధుడు అయిపోయాడు. ఎంతైనా సొంత గ్రామంతో ఉన్న అనుబంధము బలంగా ఉన్న తర్వాత కొన్ని సంవత్సరాలు దూరంగా ఉండి ఆ జ్ఞాపకాలను బదిలంగా భద్రపరుచుకొని మరి జీవించడంలో మరొకసారి ఆ గ్రామానికి కనెక్ట్ అవ్వడం నిజంగా ఎంత సంతోషకరం. నిజంగా మరొకసారి మా గ్రామంలోని దుర్గమ్మ స్టేడియంలో క్రికెట్ ఆడుతుంటే ఒక తల్లి తన బిడ్డల కౌగిలిలో దాచుకొని ఆడిస్తున్నట్టుగా ఎంత అనుభూతి, ఎంత సంతోషము మాటల్లో వర్ణింపతరమా. చక్కటి ప్రకృతి మధ్య, చక్కటి గాలుల మధ్య, మరోవైపు పక్షుల కిలకిల సవ్వడులు, చిన్నపిల్లల కేరింతలు, హుషారెత్తించే ధ్వనులు. ఆహా, ఏమని వర్ణించను, ఎలా వర్ణించను. మొత్తం మీద మా స్టార్ టీం ప్రజల హృదయాలను దోచుకుంది. ఇక మీకు జీవైజే గురించి తెలిసిన విషయమే. కొన్ని సంఘటనలు, కొన్ని ప్రదేశాలను జీవైజే నెమరు వేసుకున్నప్పుడు చిన్న పిల్లవాడైపోతాడు. అన్నట్టు ఈ చింత చెట్టుతో జీవైజేకి చాలా అనుబంధం ఉంది. ఈ చింత చెట్టు కౌగిలిలో నిద్రపోయేవాడు, ఈ చింత చెట్టు కౌగిలిలో ఆడుకునేవాడు. బట్ నాట్ లీస్ట్, మా స్టార్ టీం ని సక్సెస్ఫుల్ గా నడిపింది వన్ ఆఫ్ ద ఆర్గనైజర్ కమిటీ మెంబర్ మల్లుగారి ప్రేమ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.